అది. నువ్వు 2 మంత్స్ నాతో మాట్లాడవు, నీ సతాయకుండా టార్చర్ పెట్టకుండా నాకు ఇంకెట్లా అయిపోతుంది ఇంకా. నన్ను ప్రశాంతంగా బతకని 2 మంత్స్. ఎందుకు ముఖం అంతా వెలిగిపోతుంది అప్పటి నుంచి? ఒక్కసారి అందరికి అడుగు, పెళ్ళాం లేకుండా 2 మంత్స్ ట్రిప్ లాగా ఉంటే ఎట్టుంటుందో లైఫ్. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా వైష్ణవి లేనందుకు. మూసుకో, నాకు మెంటల్ లేసిపోతుంది. ఒక్కరోజు కూడా నేను టార్చర్ పెట్టకుంటే ఇంకా అదొక ఏదో రోగం వచ్చేస్తుంది నాకు. ఇంకా ఇన్ని టార్చర్ పెట్టాలి, ఆ రోజు అంతా సతాయిగాలి. నేను అప్పుడైతే ప్రశాంతంగా నిద్ర పోతా. 2 రోజులు, వారానికి 2 రోజులు హైదరాబాద్ పోయేస్తుండే, కనపడలా. ఇప్పుడు 2 మంత్స్ వెళ్ళొస్తా, చుక్కలు చుక్కలు కనిపించాలి. నేను అసలు నేను చెప్పకుండా వచ్చేస్తా. ఆడంతా బ్యాచిలర్స్ రూమ్ లో ఉంటారు. వచ్చేది ఆన్ చేద్దా చెప్పు? నేను వచ్చేస్తా. వెళ్ళకున్నావు అంతే, వెళ్ళకున్నావు అంతే. అది పెద్ద ప్రాజెక్ట్, కంపల్సరీ వెళ్ళాలా. పోకుంటే మర్యాద ఉండదు. నాకు ఫోన్ కూడా ఇయ్యరు ఆ టైంలో ఆడ ఆఫీస్లో. నేను సిస్టమ్ ముందర ఉన్నప్పుడు నీకు ఇయ్యరు ఫోన్. ఇంకా నాకు నేను ఫోన్ ఇస్తే ఫోన్ చాట్ చేసుకుంటా, ఫోన్ మాట్లాడుకుంటాను, ఫోన్ ఇయ్యరు. మరి ఎట్లా? అంతే, ఇంకా పొద్దున ఇస్తే సాయంత్రం ఇస్తారు, లేదంటే రాత్రి ఇస్తారు. 2 months లో కంప్లీట్ అయిపోవాలి ప్రాజెక్ట్ మొత్తం. అది నువ్వు 2 months నాతో మాట్లాడవు, అసలు నిన్ను సతాయకుండా టార్చర్ పెట్టకుండా నాకు ఇంకెట్లా అయిపోతుంది ఇంకా. నన్ను ప్రశాంతంగా బతకని 2 months. ఎందుకు ముఖం అంతా వెలిగిపోతుంది అప్పటి నుంచి? మళ్ళీ ఏమనుకున్నా 2 months ఎంజాయ్ చేయొచ్చు. ఎంత వెలిగిపోతుంది తెలుసా నీ ముఖం? ఒక్కసారి అందరికి అడుగు, పెళ్ళాం లేకుండా 2 months ట్రిప్ లాగా ఉంటే ఎట్టుంటుందో లైఫ్. వెళ్ళిపో నువ్వు. నిజమవుతున్నా, నువ్వు వెళ్ళిపో అన్నా వెళ్ళిపో. 2 months కాదు, 2 years వెళ్ళిపో. నువ్వు స్మైల్. అరే అరే వెళ్ళు. పోతున్నా మరి ఇప్పుడే? నా బర్త్డే దాకానే ఉండొచ్చు కదా. నీ బర్త్డే ఇంకా 3 days ఉంది. అయితే ఉండవా? వాళ్ళు మళ్ళీ వెంటనే రామన్నారు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, మీరు వెంటనే వచ్చేయండి అన్నారు. వెళ్ళిపో. సరే, బర్త్డే దాకా ఉంటాలే. బర్త్డే దాకా ఉంటాలే అడుగుతా. బర్త్డే దాకా అడుగుతా, ఈ నుంచే చేస్తా వర్క్. బర్త్డే అయిపోయిన వెంటనే పోతా. సరే.